अर्पण हो। हर आचरण हमारा पावन पावन हो। प्रभु ने हम बच्चों से यही कहा, सबसे बड़ी पूंजी है पवित्रता। प्रभु ने हम बच्चों से यही कहा, सबसे बड़ी पूंजी है पवित्रता। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకార భావం చెప్తున్నారు. సాకార వాణి. బాబా చెప్తారు, మీఠే బచ్చే तुम प्यार से कहते हो मीठे बाबा, तो मुख में रस आ जाता है। ईश्वर व प्रभु कहने से ये रस नहीं आता है. అంటే బాబా చెప్తారు, మనం చాలా ప్రీతిగా మీఠే బాబా అని చెప్తాం. అంటే ప్రియమైన తండ్రి. ఎట్లా అని తండ్రిని చెప్పేదానివల్ల మనకు ఆ టేస్ట్ అంటే సంబంధం, ఆ అనుభవం, ఆ ప్రీతి అనుభవం అవుతుంది. ఈశ్వర్లే ప్రభువుని చెప్తే మనసులో ఆ సంబంధాన్ని ప్రీతి అనుభవం కాదు. మరి ప్రశ్న అడుగుతారు బాబా, कौन सा धंधा सर्वशक्तिमान बाप का है, मनुष्यों का नहीं. ఏ ఒక పని సర్వశక్తిమాన్ తండ్రిది మాత్రమే, అది వేరే ఎవరు మనుషులు చేసానికి లేదు. ఏం పని అది? उत्तर, पतित आत्माओं को पावन बनाना, सारे विश्व को नया बनाना, ये धंधा बाप का ही काम है. बाप का ही है. बाप ही पावन बनने की शक्ति देते हैं. ये धंधा मनुष्य नहीं कर सकते. मनुष्य तो समझते हैं भगवान जो चाहे वो कर सकता है, हमारी बीमारी भी ठीक कर सकता है. बाबा कहते हैं, मैं ऐसा आशीर्वाद नहीं करता हूँ, मैं तो पावन बनने की युक्ति बताता हूँ. బాబా చెప్తాను, పతిత ఆత్మల్ని పావన్గా చేయించేది, మొత్తం విశ్వాన్ని కొత్తగా తయారు చేసేది ఈ పని ఒక్క తండ్రిది మాత్రమే. తండ్రియే పావన్ చేసి శక్తి ఇస్తారు. ఈ విధంగా ఈ పని మనుషులు ఎవరు చేసానికి లేదు. మనుషులు ఏమనుకున్నారు, భగవాన్ ఏం కావాలో అవి చేస్తారు అట్లా అని మనుషులు అనుకున్నారు. బాబా చెప్తారు, అట్లా కాదు, ఏమంటే అదంతా నేను చెయ్యను, నేను ఆశీర్వాదం కూడా ఇయ్యను. వాళ్ళు అనుకున్నారు మనుషులు ఏ రోగం వచ్చినా దాని మంత్రంతో సరి చేసేస్తారు. బాబా చెప్తారు, నేను పావన చేసి యుక్తి నేర్పిస్తాను. ఎప్పుడు మనం పావన అయిపోతాము అప్పుడు ఆరోగ్యం ఉంటుంది, సంపత్తి ఉంటుంది. ఆ విధంగా చేస్తారు, కానీ ఆశీర్వాదం అంతా ఇప్పుడు చేయరు. మళ్ళా పాట, జాగ్ సజనియా జాగ్, అబ్ నవయుగ్ ఆయా కి ఆయా, అట్లా అని పాట. అంటే లేయండి సజనీలు లేయండి, ఇప్పుడు కొత్త యుగం వచ్చేసింది అట్లా అని ఈ పాట అర్థం, లౌకిక పాట. అయితే బాబా చెప్తారు, ఓం శాంతి. बेहद का बाप बच्चों को जगाते, माता पिता जिससे सुख मिलने का है वो आकर अंधेरी रात से जगाते हैं. तुम माता पिता के बच्चे हो, जानते हो हम घोर अंधेरे में थे,
अभी జాగ్ రహే అంటే బేహద్ తండ్రి వచ్చి బేహద్ బిడ్డలను లేపిస్తారు. మాతా పిత ఎవరి దగ్గర ఉండి మనకు చాలా సుఖం దొరికిందో వాళ్ళు ఇప్పుడు వచ్చినారు. ఇప్పుడు ఉండేది గాఢ అంధకారం, రాత్రిలో వచ్చి లేపిస్తున్నారు శివబాబా. అందుకే పరమాత్మ కోసమే మనం పాట పాడేది, తుమ్ మాత్ పితా హం బచ్చే. అట్లా మీ బిడ్డ మీ ఆధారంతో సుఖం దొరికింది. మనకు ఇప్పుడు ఈ గాఢ అంధకారంలో పరమాత్మ వచ్చి లేపించినారు. यूं तो सारी ईश्वरीय फैमिली है. सारी दुनिया के जो मनुष्य मात्र और ये सारी दुनिया है, ये है गॉड फादर की ఫ్యామిలీ. అట్లా చూస్తే మొత్తం ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ ఫ్యామిలీలో అంటే గాడ్ ఫాదర్స్ ఫ్యామిలీలో ఉన్నారు. ఎందుకంటే మొత్తం ప్రపంచంలో ఉండే మనుషులే పరమాత్మ బిడ్డలు ఈ ఫ్యామిలీలో ఉన్నారు, ఈశ్వరీ ఫ్యామిలీ. అయితే వాళ్ళకి తెలియదు, మనం తెలుసుకున్నాం. माता पिता गॉड फादर को कहा जाता है. अभी गॉड फादर बिगर अपनी स्त्री के बच्चे कैसे पैदा करें. तो खास भारतवासी कहते हैं, तुम माता पिता तो ये हो गई फैमिली ना. वो तो सिर्फ गाते हैं, तुम यहाँ प्रैक्टिकल में हो. और गॉड फादर अपनी ఫ్యామిలీ को जगा रहे हैं. అంటే స్పెషల్గా భారతవాసులు చెప్తారు, తల్లి తండ్రి నువ్వే అట్లా అని. సో తల్లి లేదంటే ఎట్లా బిడ్డలకు జన్మ ఇస్తారు. ఇక్కడ మరి అవతరణ అవుతారు. అవతరణ అయ్యి ప్రాక్టికల్గా మాతపిత లాగా యాక్ట్ చేస్తారు శివబాబా. ఇది గాడ్ ఫాదర్లీ ఫ్యామిలీ. అంటే బ్రహ్మ శరీరంలో అవతరణ అయ్యి శివబాబా మాతా పిత అవుతారు, లేపిస్తారు అందరినీ. గాఢ అంధకారాన్ని నిద్ర నుంచి లేపిస్తారు. जागो बच्चे और बच्चियाँ, अभी रात पूरी होती है, अभी दिन आने वाला है. गाते तो है ज्ञान सूर्य प्रगटा, अज्ञान अंधकार विनाश, परंतु अर्थ कुछ भी नहीं समझते. అంటే శివబాబా వచ్చి బిడ్డలకు చెప్తారు, లేయండి బిడ్డలందరం, రాత్రి పూర్తి అయిపోయింది, ఇప్పుడు పగలు వచ్చేస్తుంది, అంటే సత్యుగం వస్తుంది. పాట ఏమో పాడుతారు, జ్ఞాన సూర్యుడు అవతరణ ప్రగట, అజ్ఞాన అంధకారం వినాశ అట్లా. అయితే దాని అర్థం వాళ్ళకి తెలియదు. ఏ అంధకారంలో వచ్చినారు, ఏ జ్ఞాన సూర్యుడు, అంధకారం ఏది వెళ్ళిపోయేది. बल्कि कितने भी वेद शास्त्र पढ़ते हैं परंतु समझते नहीं हैं. जो समझते हैं वो अच्छी कमाई करते हैं. ఎంత వేద శాస్త్రాలు చదువుతారు, అయినా వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు ఎవరు అర్థం చేసుకున్నారు ఈ విషయాల్ని, బాబా బిడ్డ అయ్యేసి వాళ్ళు మంచి సంపాదన చేస్తూ ఉన్నారు. जो बेसमझ होते हैं वो देवाला मारते हैं. ఎవరికి తెలివి లేదు, తెలివి లేని వాళ్ళకు దేవాలా అవుతుంది అని నష్టం అవుతుంది. बाप कहते हैं, बच्चे माया ने तुमको कितना बेसमझ बना दिया. एक तरफ कहते हो वो गॉड फादर, दूसरी तरफ कहते हो सर्वव्यापी, एक तरफ कहते हो सभी मनुष्य मात्र भाई भाई, और फिर हम एक के बच्चे. फिर कह देते हैं जिधर देखो उधर तू ही तू, अर्थात वी आर ऑल फादर्स. अभी बाप कहते हैं, बच्चे तुम जानते हो हम आते ही है परमधाम से. सभी धर्म वाले किसी न किसी भाषा में कहते हैं वो गॉड फादर. तो
ఫాదర్ మదర్కి ఫ్యామిలీ हुई ना అంటే బాబా చెప్తారు మనుషులు ఎంత తెలివి లేని వాళ్ళు మాయను అట్లా చేసి పెట్టింది తెలివి లేని వాళ్ళకి ఒక పక్క ఏమో గాడ్ ఫాదర్ అట్లా అని పిలుస్తారు ఫాదర్ని చెప్తారు పిలుస్తారు ఇంకొక పక్క పరమాత్మ సర్వవ్యాపి అని చెప్తారు మళ్ళీ ఒక్క సైడ్ చెప్తారు హిందూ ముస్లిం సిక్ ఇసాయి మన అందరూ భాయి అట్లా అని ఒక తండ్రి బిడ్డలు మళ్ళీ చెప్తారు ఎక్కడ చూసినా ఎవరిని చూసినా నువ్వు అంటే మన అందరూ పరమాత్మ స్వరూపం అని చెప్పేస్తారు పరమాత్మ అని అనుకుంటారు నీలో పరమాత్మ నాలో పరమాత్మ ఇప్పుడు మరి తండ్రి వచ్చి చెప్తారు బిడ్డలకు మీకు ఇప్పుడు బాగా అర్థమైపోయింది పరంధాం నుంచి పరమాత్మ వచ్చి మాట్లాడతారు సర్వధర్మ వాళ్ళు కూడా ఏదో ఒక రీతిలో వాళ్ళ భాషలో పరమాత్మ అని తండ్రిని చెప్తారు గాడ్ ఫాదర్ అని చెప్తారు పరంపిత అని చెప్తారు సో ఫాదర్ మరి మదర్ ఇది ఫ్యామిలీ అయిపోయింది ఇక్కడ అవతరణ అయినారంటే ఫాదర్ మదర్ అయ్యేసి ఫ్యామిలీ లాగా క్రియేట్ చేస్తారు ఫ్యామిలీ ఇది बाप कहते हैं जिसको तुम याद करते हो उसको ऑक्युपेशन तो जानना चाहिए ना బాగా చెప్తారు మీరు ఎవరిని తలంపు చేస్తారు వాళ్ళ పని ఏమో తెలుసుకోవాలి కదా तो इससे कितनी बड़ी सृष्टि रची बाप में सारा ज्ञान है उनको ही ज्ञान का सागर नॉलेजफुल कहा जाता है कहते भी हैं वो सत्य है सच बोलने वाला और सदैव अमर है अमरनाथ अमर कथा सुनाते అంటే తండ్రి చెప్తారు మీరు నా తలంపు చేస్తూ ఉండండి అంటే తలంపు చేసేది అంటే ఏమీని అనుకొని తలంపు చేయాలి పతి ఈ సృష్టి ఎంత మొత్తం పెద్దది ఎవరు రచన చేసింది తండ్రి మరి మొత్తం జ్ఞానం ఇస్తారు తండ్రి జ్ఞాన సాగర్ ఆది మధ్య అంత రహస్య అని చెప్తారు మళ్ళా బాబా చెప్తారు బాబా ఏం చెప్తారో అదంతా సత్యం సత్యం మాట్లాడేవాళ్ళు సత్యం చెప్పేవాళ్ళు సదా అమరుగా ఉంటారు అందుకే మనకు అమరికతను వినిపిస్తారు अभी तुम जानते हो अमर कथा शिव बाबा हमको अमरनाथ शिव बाबा हमको अमर कथा सुनाकर अमर लोक का मालिक बना रहे जो भी पढ़ने वाली बच्ची और बच्चियां होंगी किसके बच्चे माता पिता के बच्चे तुम सब पार्वतियाँ हो तुमको अमर कथा सुना रहे हैं आज से 5000 वर्ष पहले पैराडाइज था सृष्टि का नाटक फिरता रहता है सतयुग त्रेता द्वापर कलयुग नए घर से पुराना होता है वास्तव स्वास्तिका के 4 बाग बनाते हैं अभी तुम्हारी चढ़ती कला है गाते हैं चढ़ती कला तेरे भाने सर्व का भला सभी मनुष्य मात्र तमो प्रधान से छूट सतो प्रधान बन जाते हैं सृष्टि ही सतो प्रधान बन जाती है అంటే శివ బాబా చెప్తారు అమర్నాథ్ శివ బాబా మనకు అమర్ కథ వినిపిస్తారు అమర్ కథ ఎవరు వినేది పార్వతి అంటే ఇక్కడ చదివిస్తున్నారు విశ్వానికి మాలిక అయ్యే దానికోసం సో శివ బాబా అమర్ కథ వినిపిస్తున్నారు మనందరూ పార్వతి అమర్ కథ చెప్తూ ఉన్నారు శివ బాబా మనకు ఈరోజు నుంచి 5000 సంవత్సరం ముందు ఇదే ప్రపంచం స్వర్గంగా ఉండింది సృష్టి నాటకం అట్లా తిరుగుతూ ఉంది సత్యుగ్ త్రేత ద్వాపర్ కలియుగ్ ఇట్లా కొత్త నుంచి పాత ఇల్లు అయిపోతుంది స్వస్తికాది 4 భాగాలు
దాని రహస్యం కూడా బాగా చెప్తారు. సో ఇప్పుడు మన అందరిది చడ్తీ కళ చెప్తారు కదా, చడ్తీ కళ తేరే బాని సర్వకా బాల, నీది చడ్తీ కళల పోతే అందరికీ మంచిది అవుతుంది చెప్తారు. మనిషి మాత్రం తమో ప్రధాన్ దుఃఖి అయిపోయినారు, దాని నుంచి విడిపించేసి సతో ప్రధాన్ చేస్తారు. సృష్టి మొత్తం సతో ప్రధాన్ అయిపోతుంది. परमपिता परमात्मा सिर्फ ईश्वर कहने से बाप का रस नहीं मिलता है. बाप कहने से वर्षे की खुशबू तब आती है जब अपने को आत्मा समझ करके बाप को याद करें. अपने को बच्चा समझना, हम बाप के बच्चे हैं. यूँ तो सभी आत्माएं बच्चे हैं, परंतु अभी बाप ने ये रचना रची. అంటే బాబా చెప్తారు, బాబా దగ్గర ఉండి మనకు ఆస్తి అనుభవం కావాలి. ఈశ్వర్లే ప్రభు అంటే అంత సుఖ అనుభవం కాదు. అయితే తండ్రిని అనుకుంటే ఆస్తిది సుఖ అనుభవం అవుతుంది. తండ్రి బిడ్డ సంబంధం ఉండాలి. సంబంధం అంటే మన బిడ్డ అని అనుకోవాలి. పరమాత్మ తండ్రి. వాస్తవంగా అందరూ బిడ్డలే, కానీ అనుకునే దాంట్లో ఉంది మనసు లోపల. పరమాత్మని తండ్రిని అనుభవం చేయాలి. ఆ ప్రీతిని సంబంధాన్ని ప్రీతి అనుభవం కావాలి. చెప్తారు పతిత్ పావన్ सीताराम अट्ला. सतयुग में लक्ष्मी नारायण नहीं कहेंगे कि पतित पावनाओ, क्योंकि वो पावन है. साधु संत सब गाते रहते. गांधी जी भी गाते थे, नई दुनिया नया भारत में नया राम राज्य. हाथ में गीता उठाते. అంటే పతిత్ పావన్ సీతారాంని చెప్పి పిలుస్తారు. వాస్తవంగా సత్యయుగంలో లక్ష్మీనారాయణ ఎప్పుడు పతిత్ పావన్ రండిని పిలవదు, ఎందుకంటే వాళ్ళు పవిత్రంగానే ఉంటారు. సాధు సన్యాసులు పాట పాడతారు పతిత్ పావన్ సీతారాం. గాంధీజీ కూడా మొదట్లో పాట పాడుతూ ఉంటారు, కొత్త ప్రపంచం రామరాజ్యం కావాలి అట్లా అని. సో వాళ్ళు ఎప్పుడు గీతను తీసుకొని చదువుతూ ఉంటారు. గీత ఆధారంలోనే బాబా చెప్తారు ఈ మహా వినాశం కూడా స్టార్ట్ అయింది, కొత్త ప్రపంచం స్థాపన అయింది. तो గీత సర్వశాస్త్రమయ శిరోమణి, గీతా మాత అని చెప్తారు. అచ్చా, మాత అంటే మాత పతి ఎవరు? అదే భగవాన్ శివ్ బాబా. तो శివ్ బాబాని పతి ఆత్మల్ని పావన్గా చేస్తారు. భగవాన్ వాచ కృష్ణాని పతి పావన్ని చెప్పరు. మనుషులేమో అందరూ ఇప్పుడు పతిత నుంచి పావన్ కావలే. మనుషులు చేసానికి లేదు. ఒక మనిషి ఇంకొక మనిషిని పావన్గా చేసానికి లేదు. अभी तुम मीठे मीठे बच्चे कहते हो आत्मा परमात्मा अलग रहे बहुकाल. कहते हैं महान आत्मा पुण्यात्मा. तो ऐसे तो नहीं कहते हैं कि महान परमात्मा. सिर्फ अपने को शिवोहम परम आत्मा आदि क्यों कहते? फिर अपने को शिवोहम व परमात्मा क्यों कहते हो? पुण्यात्मा पापात्मा कहते हैं, फिर निर्लेप क्यों कहते हो? तुम ब्राह्मणों ने ये 84 जन्म लिया है. भारत पर ही सारा खेल है. అంటే బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు మధురమైన బిడ్డలు చెప్తారు ఆత్మ మరి పరమాత్మ వేరే అయ్యి చాలా రోజులైంది, సుందర్ మిలన ఇప్పుడు అవుతుంది ఎట్లా అంటే ఆత్మ పరమాత్మ మిలన్ అయ్యి వేరే రోజులైంది చెప్తారు. మళ్ళీ ఆత్మకు మహాన్ ఆత్మ పుణ్యాత్మ అని చెప్తారు. ఇట్లా ఎప్పుడు చెప్పరు మహాన్ పరమాత్మ అట్లా అని. మరి ఎందుకు శివోహంని చెప్పుకుంటారు?
పరమాత్మ నేను అట్లా అని ఎందుకు చెప్తారు? పరమాత్మ అని మహానాత్మ చెప్పరు. మరి ఆత్మ పరమాత్మ వేరే చాలా రోజులైంది చెప్తారు. మరి పుణ్యాత్మ పాపాత్మ అని చెప్తారు. మళ్ళీ నిర్లేపుని ఎందుకు చెప్పుకుంటారు? పుణ్యాత్మ అంటే పుణ్యం చేసే ఆత్మ, పాపాత్మ అంటే పాపం చేసే. మరి నిర్లేపుది అర్థమే రాదు. అందుకే బాబా చెప్తారు, మీరే బ్రాహ్మణ ఆత్మలు 84 జన్మలు తీసుకున్నారు. ఈ ఆట అంతా భారతవాసీలది, భారత్లోనే జరిగింది సత్యుగ నుంచి లాస్ట్ వరకు. మళ్ళీ ఇట్లా ఉల్టాగా మాట్లాడి ఇది కూడా భారత్లోనే ద్వాపర యుగం వచ్చిన తర్వాత ఆత్మని పరమాత్మ అని చెప్పేది, నిర్లేపని చెప్పేది, శివోహంని చెప్పుకునేది, ఇది కూడా ఆట భారత్లోనే. तो ये शिव बाबा ही समझाते हैं, బ్రహ్మని. ఈ విషయాలంతా మనకు శివ బాబా చెప్తున్నారు, బ్రహ్మ కాదు. ब्रह्मा को तो नंदी बना दिया है, फिर भ्रुकुटी में शिव दिखाया है. शिव की सवारी भ्रुकुटी में दिखाते हैं, भ्रुकुटी में रहते हैं. कोई पित्र आदि खिलाते हैं, आत्मा को बुलाते हैं, वो भी आकर के बाजू में बैठती है. आत्मा एक स्टार है, कहती है भ्रुकुटी के बीच में चमकता है अजब सितारा. अभी तुम बच्चे हो अभी तुम जानते हो ये बेहद का बड़ा खेल है. सेकंड जो पास होता है वो मनुष्य ड्रामा के आधार पर एक्ट करते हैं, वो ड्रामा के आधार पर एक्ट करते. मनुष्य 84 जन्म कैसे लेते? सभी 84 जन्म नहीं लेते, कोई तो अभी भी ऊपर से आते रहते. अभी बाबा कहते हैं, जाग सजनियाँ जाग, नवयुग आया है. कन्या जब शादी करती है तो उसके सिर पर मटके रख कर के उसमें दीवा जलाते. बाप कहते हैं, तुम्हारी आत्मा की ज्योति अभी घृत खत्म हो गई है, अभी मुझे याद करो तो घृत भरते भरते दीवा जग जाएंगे, फिर तुम मेरे पास आ जाएंगे. అంటే శివబాబా చెప్తారు. ఇక్కడ ఏమంతా మాటలు చెప్తారు అదంతా శివబాబా బ్రహ్మ ద్వారా శివబాబా చెప్తారు, బ్రహ్మ కాదు. బ్రహ్మనే నందిలాగా చూపించినారు. సో భ్రుకుటి మధ్యలో శివబాబా చూపించినారు. మరి శివబాబా సవారి భ్రుకుటి మధ్యలోనే కూర్చుంటారు కదా. ఎవరైనా చనిపోతే ఆత్మని పిలుస్తారు, పితరని. అది కూడా బ్రాహ్మణ శరీరంలో భ్రుకుటి మధ్యలోనే వచ్చి కూర్చొని మాట్లాడుతుంది. అంటే ఆత్మ ఒక స్టార్ లాగా. ఆత్మ చెప్తారు భ్రుకుటి మధ్యలో మెరుస్తూ ఉంది, అద్భుతమైన నక్షత్రం అట్లా. ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయింది, ఇది బేహద్ డ్రామా, చాలా పెద్ద ఆట ఇది. సెకండ్ బై సెకండ్ ఏమంతం జరుగుతుందో అది మనుషులు డ్రామా ఆధారంలో యాక్ట్ చేస్తూ ఉంటారు. మనుషులే 84 జన్మలు తీసుకునేది. అయితే అందరం కాదు, అందరూ 84 జన్మలు తీసుకోరు. కొందరు ఇంకాను పైన ఉన్నారు, ఇప్పటి వరకు వస్తూనే ఉంటారు. ఇప్పుడు శివబాబా అవతరణ అయి మనకు చెప్తారు, జాగ్ సజనియా జాగ్, అంటే కొత్త యుగం వచ్చేసింది, లెయ్యండి. కన్యకు ఎప్పుడు పెండ్లి చేయిస్తారు, అప్పుడు కన్య తలపైన ఒక కుండ పెట్టి దాంట్లో జ్యోతి వెలిగిస్తారు. తండ్రి చెప్తారు, ఇప్పుడు మీరు ఆత్మ జ్యోతిలో అంటే ఆయిల్ అయిపోయింది, నూనె అయిపోయింది, నా తలంపు చేస్తూ ఉంటే అప్పుడు ఆత్మలో గృహ వచ్చేసి జ్యోతి వెలుగుతూ ఉంటుంది. మళ్ళీ మీరు నా దగ్గర వచ్చేయచ్చు, జ్యోతి వెలుగుతూ ఉండాలి, అప్పుడే తండ్రి దగ్గర వెళ్ళిపోతాను.
तो वह निराकार बाप ही क्रिएटर, डायरेक्टर और मुख्य యాక్టర్ है. శివ బాబాని ఈ డ్రామాలో डायरेक्टर, क्रिएटर, मुख्य एक्टर అయినారు. याद किसको रहता है? क्या ब्रह्मा को या विष्णु को? नहीं, दुख में सब याद करते हैं वो गॉड फादर कर. ये दुख सुख का हार जीत का खेल है. మాయా హార్ ఖిలాती है. అంటే ఈ విషయాలు ఎవరికి తలపు ఉంటుంది? బ్రహ్మగా, విష్ణుగా? విష్ణువు కాదు. ఎప్పుడు ఈ ప్రపంచంలో చాలా దుఃఖం అయిపోతుంది అందరికీ. అందరూ దుఃఖం టైంలో తలంపు చేస్తారు. ఈ ప్రపంచమే సుఖ దుఃఖాన్ని ఆట, ఓడిపోయేది జయించేది ఆట. మాయ ఓడించేస్తుంది. తండ్రి మరి మనకు विजय प्राप्त చేయిస్తారు. कहते हैं सर्वशक्तिवान में, ऐसे नहीं कहते हैं कि मैं बीमार हूँ, भगवान आशीर्वाद करो तो मैं ठीक हो जाऊँ. मैं कोई ये धंधा करने नहीं आया. मैं आया हूँ पतितों को पावन बनाने, श्रीमत देने के लिए आया. బాబా చెప్తారు మాయ ఎట్లా ఓడించేస్తుంది, శివ బాబా విజయం ప్రాప్తి చేయిస్తారు. బాబా చెప్తారు నేను సర్వశక్తిమాన్ అయినా, నేను ఇట్లా కాదు. మీరు రోగిగా అయిపోతే భగవాన్ వచ్చి ఆశీర్వాదం చేస్తారు, సరి అయిపోతారు. అట్లా కాదు. నా పని అది కాదు. నా పని ఏమంటే పతిత నుంచి పావన్ చేసేది నా పని. పతితాత్మల్ని పావన్గా చేస్తారు. శివబాబా వచ్చి శ్రీమతం ఇస్తారు. तो श्रीमत से श्रेष्ठ से श्रेष्ठ है शिव बाबा. फिर नंबरवार माला भी है ना, అంటే శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్ శివ్ బాబా. తర్వాత నంబర్వార్ మాల కూడా రెడీ అయింది కదా. మాల అంటే నంబర్వార్. अभी तुम जानते हो कि हम ईश्वरीय फैमिली है. जैसे शिव बाबा की महिमा अपरम अपार है, वैसे रचना की भी महिमा अपरम अपार है. అంటే ఇప్పుడు మనకు బాగా అర్థమైంది మన ఈశ్వరీయ ఫ్యామిలీ వాళ్ళు ఏ విధంగా శివ బాబాది మహిమ అపరం అపార్ అయిందో, అట్లా శివ బాబా రచన కూడా महिमा अपरम अपार. जैसे भारत की महिमा भी अपरम अपार है. भारत देशानी महिमा కూడా अपरम अपार. भारत में हीरे जवाहर के महल थे. गॉड क्रिएटर है तो మదర్ भी चाहिए ना. అంటే భారత్లోనే వజ్రాలంతా ఉంది, మహల్ ఉంటుంది. బాబా చెప్తారు ఇప్పుడు గాడ్ అంటే భగవాన్, రచయిత అంటే మరి మదర్ కూడా కావాలి కదా, తల్లి కూడా ఉండాలి రచన చేసానికి. तो अभी तुम यहाँ बैठे हो तो पहले बाप की याद आनी चाहिए. फिर ब्रह्मा विष्णु शंकर सूक्ष्म वतनवाद బ్రహ్మ ద్వారా స్థాపన हो रही है. బాబా చెప్తారు ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారంటే మొదట్లో శివ బాబా తలంపు రావాలి. తర్వాత శివ బాబా తర్వాతనే వీళ్ళందరూ బ్రహ్మ విష్ణు శంకర్ సూక్ష్మవతన్నారు. ఇప్పుడు బ్రహ్మ ద్వారా స్థాపన అవుతూ ఉంది సత్యుగం. ఈ समय तुम ईश्वरीय फैमिली के हो, फिर दैवी फैमिली वाले बनेंगे. सो भी संगम युग पर ఈ సమయంలో మనందరం ఈశ్వరీయ ఫ్యామిలీ వాళ్ళు. ఈ సంగం యుగంలోనే ఈశ్వరీయ ఫ్యామిली వాళ్ళు, తర్వాత సత్యుగంలో दैवी फैमिली వాళ్ళు. तो सूर्यवंशी चंद्रवंशी विराट रूप का चित्र भी है, सिर्फ छोटी नहीं दिखाया है. देवता क्षत्रिय वैश्य शूद्र दिखाया. బాబా చెప్తారు సూర్యవంశీ చంద్రవంశీది అంటే ఈ చిత్రం ఉంది కదా విరాట్ రూప్, దాంట్లో సూర్యవంశీ చంద్రవంశీ వైశ్యవంశీ శూద్రవంశీది చూపించినారు. అయితే పిలక ఇక్కడ చూపించలేదు, పిలక బ్రాహ్మణ్ లేదు. परंतु देवता के पहले थे ना, మనం
దేవత ఇందుకు ముందు తలపైన పిలక మనం. तो अभी बेहद का बाप कहते हैं मनमना भव, मेरे साथ बुद्धि का योग लगाओ और बेहद का भरसा ले लो. जन्म जन्मांतर लिया, सतयुग त्रेता तक 21 जन्म बेहद का भरसा लिया. బావ చెప్తారు, ఇప్పుడు మీరు నా దగ్గర బుద్ధి యోగం పెట్టి బేహద్ ఆస్తి తీసుకోండి. జన్మ జన్మాంతరం తీసుకున్నారు అంటే 21 జన్మ, సతయుగ్ త్రేత 21 జన్మ ఆస్తి దొరికింది. అవి తో కుచ్ నహీ హై, ఇప్పుడు ఏమి ఆస్తి లేదు మన దగ్గర. ఫిర్ బాప్ సే లేనా హై, ఇప్పుడు తండ్రి దగ్గర ఉండి తీసుకోవాలి. वो तो कहते हैं परम पिता परमात्मा नाम रूप से न्यारा है, वो कैसे यहाँ आएगा. अरे गीता में है, श्रीमद् भगवत गीता, भगवान वाचा कृष्ण को भगवान नहीं मानेंगे. అంటే పరమాత్మ అనే పేరు లేదు, రూపం లేదు అని చెప్పేది ఎంత తప్పు. వాళ్ళు వస్తారు కదా, అవతరణ అవుతారు. మరి గీత ఎవరు చెప్పింది? శ్రీమద్ భగవద్గీత అంటే దాంట్లో భగవాన్ వాచ ఉంది కదా, మరి పేరు లేదు రూపం లేదు అని ఎట్లా చెప్తారు? కృష్ణాని భగవాన్ అని చెప్పారు. तो भगवान वाचा कृष्ण को भगवान नहीं मानेंगे. ये सब ड्रामा में नूंद है. भगवान है निराकार, ఇదంతా డ్రామాలో ఉంది. भगवान निराकार ज्ञान सागर అయినారు. फिर पीछे जो राज्य करते हैं उनकी महिमा अलग है. అంటే శివ బాబా చాలా శ్రేష్టాది శ్రేష్ఠ. వాళ్ళు జ్ఞాన సాగర్, ప్రేమ సాగర్, అన్నిట్లో సాగర్. అది అయిన తర్వాత కృష్ణ ఎవరు రాజ్యం చేస్తానికి వస్తారు, వాళ్ళ మహిమ వేరే. సర్వగుణ సంపన్న, 16 కళా సంపూర్ణ నిర్వికారి, అహింస, పరమోధర్మ, ఇదంతా కృష్ణాది महिमा. इस समय है सब हिंसक, काम कटारी चलाने वाले. लक्ष्मी नारायण के लिए ऐसा नहीं कहेंगे, वो तो संपूर्ण श्रेष्ठाचारी. तो बाप की महिमा अलग. हर एक मनुष्य मात्र का अलग अलग पार्ट है. कितनी छोटी सी आत्मा, उसमें सारा पार्ट भरा हुआ. मैं हूँ, मैं भी आत्मा, परंतु मुझे सुप्रीम कहते हैं. भक्ति मार्ग में बड़ा बड़ा लिंग बनाते हैं, वो भी रॉन्ग है. आत्मा तो सबकी एक जैसे स्टार है ना. ज्ञान सूर्य, ज्ञान चंद्रमा, ज्ञान सितारे भी हैं. ड्रामा में इतनी पार्टदारी है, हर एक का अपना अपना अलग अलग पार्ट है. कैसे ये ड्रामा बना हुआ है, इसको कहा जाता है कुदरती नाटक. बाकी वो नाटक तो कॉमन है, 4 घंटे का रील होगा. इनका रील तो 5000 वर्ष का. तो लोग फिर कहेंगे कलयुग की आयु 4,00,000 और 32,000 वर्ष है. कितने गपोड़े. मौत सामने खड़ा है तो भी अंधेरा को घोर अंधेरे में पड़े. బాబా చెప్తారు, ఈ సమయంలో కలియుగంలో అందరూ హింసకు అయినారు. కామ్ వికారం హింసకు చాలా పెద్ద హింస. లక్ష్మీనారాయణ కోసం అట్లా చెప్పారు, వాళ్ళు సంపూర్ణ శ్రేష్టాచారి. तो బాబాది మహిమ వేరే. ప్రతి ఒక్క మనిషిది వేరే వేరే పార్ట్ ఉంటుంది. ఆత్మ ఎంత చిన్న, దాంట్లో మొత్తం పార్ట్ నిండింది. బాబా చెప్తారు, నేను కూడా ఆత్మని, కానీ నేను పరం ఆత్మ. భక్తి మార్గంలో పెద్ద పెద్ద లింగం చేస్తారు బాబా కోసం. వాస్తవంగా అంత పెద్ద ఏమీ లేదు. బాబా అతి సూక్ష్మ బిందు స్టార్. ఆత్మ అందరిది ఒకే సైజు ఒకటే. అయితే శివ బాబా జ్ఞాన సూర్య, బ్రహ్మ బాబా జ్ఞాన చంద్రమ, మన అందరం జ్ఞాన నక్షత్రాలు.
సో ఈ డ్రామాలో ఎంతమంది పార్ట్దారీలు ఎన్ని వెరైటీ పార్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరిది వాళ్ళదే పార్ట్ వేరే వేరే. ఎట్లా ఈ డ్రామా చేసే ఉంది. దీన్నే చెప్తారు కుదరతి నాటక్ అట్లా అని. అంటే చాలా విచిత్ర నాటకం. ఈ నాటకంలో కామన్ మ్యాటర్. నాటకం అంటే కామన్. అదంతా 4 గంటల సేపు రీలు ఉంటుంది ఆ నాటకం. ఈ ఒక్క నాటకం మాత్రం 5,000 సంవత్సరాన్ని రీల్. మనుషులు మరి కలియుగాని కోసం 4,32,000 ఉంది అని చెప్తారు. వాస్తవంగా ఇదంతా అబద్ధం. ఇప్పుడు వినాశం మన కంటి ముందు ఉంది. ఎంత గాఢ అంధకారంలో మనుషులు ఉన్నారు. बाप कहते हैं अभी जागो, तुम भगत भगवान को याद करते आए हो. अभी बाप कहते हैं भक्ति मार्ग खत्म होता है. मैं आया हूँ ज्ञान से सोजरा करने. इस समय मनुष्यों में देखो क्रोध कितना है. लड़ाई ही सीखते रहते हैं. जब रावण राज्य शुरू होता है तभी ये सब शुरू हो जाता है. सतयुग में तो है ये रामराज्य. బావ చెప్తారు, ఇప్పుడు అందరూ లేయండి. భగవాన్ తలంపు చేస్తూ వచ్చినారు కదా, అయితే ఇప్పుడు భక్తి మార్గం సమాప్తి అవుతుంది. శివబావ చెప్తారు, నేను వచ్చినాను ఇప్పుడు జ్ఞానం ద్వారా వెలుతులు చేశాను. ఈ సమయంలో మనుషులందరూ చూడండి ఎట్లా ఉన్నారు. ఎంత కోపం మనుషులకు వస్తాం. యుద్ధం స్టార్ట్ అయిపోయి యుద్ధం చేస్తూనే ఉంటారు. యుద్ధానికి కోసం కూడా నేర్చుకుంటూ ఉంటారు. యుద్ధం చేస్తానికి కూడా నేర్చుకుంటారు విచిత్రంగా. ఇదంతా ఎప్పటి నుంచి ఆరంభం అంటే రావణ్ ఎప్పుడు ఆరంభం అయినాడు, రావణ్ వచ్చినాడు అప్పటి నుంచి యుద్ధాన్ని ఎంత ఆరంభమైంది. సత్యుగానే రామరాజ్యం చెప్తారు. ఇప్పుడు తండ్రి చెప్తారు, अभी बाप कहते हैं मैं तुम बच्चों को राजाओं का राजा बनाता हूँ. फिर तुम जब गिरते हो तो पावन राजाएं फिर पतित बन जाते हैं. अभी तो वो है नहीं. అంటే బావ చెప్తారు, నేను వచ్చినాను మిమ్మల్ని రాజుల కంటే రాజాగా చేశాను. అంటే ద్వాపర్లో స్టార్టింగ్లో ఎప్పుడు మన కింద పడేది ఆరంభం అవుతుంది. అప్పుడు పావన్ రాజ్యాలు అందరూ పతిత రాజ్యాలు అయిపోతారు. ఇప్పుడు మరి వాళ్ళకి ఎవరూ లేదు, రాజ్యాలే లేదు. बाप कहते हैं बच्चे तुम हमेशा समझो कि शिव बाबा इन द्वारा सुना रहे हैं. जो सुन कर के ये महाराजा महारानी बनते वही अभी पतित बने. ये है आसुरी सृष्टि, वो है ఈశ్వరీయ సృష్టి. బాబా చెప్తారు, ఎప్పుడు మీరు ఇదంతా వింటారు సదా అనుకోండి శివబాబా అని చెప్తారు. అట్లా బ్రహ్మ బాబా కూడా శివబాబా చెప్పేది వినే మహారాజా మహారాణి అవుతారు. వాళ్ళు ఇప్పుడు పతితుగా ఉన్నారు. ఇది ఆసురీ ప్రపంచం కదా, మరి మనం ఉండేది ఈశ్వరీయ ప్రపంచం. ఇప్పుడు రామ్ మరి రావణ్ పేరు చాలా ప్రసిద్ధి. రామ పేరు ప్రసిద్ధి అంటే రావణ పేరు కూడా ప్రసిద్ధి. రావణ్ అర్థం మనుషులు తెలియదు, రావణ్ అంటే ఎవరు అట్లా. तो नर और नारी दोनों में 5 विकार है, तभी 10 शीश दिखाते हैं. అంటే స్త్రీలో కానీ పురుషులు కానీ 5 వికారాలు ఉంది, అందుకే 10 తల రావణ్ని చూపిస్తారు. इसलिए इसको रावण राज्य कहा जाता है. दीपमाला में पूजा करते हैं. महालक्ष्मी के 4 भुजाएं देते हैं. 4 भुजाएं, 2 भुजा लक्ष्मी की, 2 नारायण की. बाकी विष्णु कोई है और चीज़ नहीं है. బాగా చెప్తారు. ఇప్పుడు దీపావళి టైంలో
లక్ష్మీని పూజ చేస్తారు, మహాలక్ష్మిని. మహాలక్ష్మికు 4 భుజాలు చూపిస్తారు. అంటే 2 భుజాలు లక్ష్మీది, 2 భుజాలు నారాయణ. అట్లా సపరేట్గా ఎవరు విష్ణులాగా అట్లా లేదు. కంబైన్డ్ స్వరూపం విష్ణువుని చూపిస్తారు సూక్ష్మవతాన్ని. అభి తుమ్ రాజాओं का రాజా బనేంగే, డబుల్ సిర్తాజ్. మనం ఇప్పుడు రాజుల కంటే రాజాగా అవుతాం, 2 కిరీటధారి రాజా అవుతాం. ఈ समय तुम स्वदर्शन चक्रधारी बनते हो. तुम जानते हो हम 84 जन्म लेते, बेहद के बाप से बेहद का सुख, हद के बाप से हद का सुख मिलता है. सतयुग है ब्रह्मा का दिन, कलयुग है ब्रह्मा का रात. प्रजापिता भी ज़रूर यहाँ होंगे. शिव बाबा की संतान तो सब है. फिर ब्रह्मा द्वारा ब्राह्मण और ब्राह्मणियाँ रचते हैं, नहीं तो इतने बच्चे कैसे अडॉप्ट करेंगे. शिव बाबा ब्रह्मा द्वारा अडॉप्ट करते हैं. बाप कहते हैं मेरे तो तुम ही हो, अभी तुमको नया जन्म मिलता है. दादे की प्रॉपर्टी तुमको मिलती है. विश्व की राजाई मिलेंगी ब्रह्मा द्वारा. ब्रह्मा को सूक्ष्म अवतार में दिखाया है, परंतु वहाँ कैसे मिलेगा. बाबा को ज़रूर रथ चाहिए मुरली चलाने के लिए. गीता है भारत का नंबर 1 शास्त्र. అంటే బాబా చెప్తారు, ఇప్పుడు మీరు స్వదర్శన్ చక్రధారి అయినారు, మీరే 84 జన్మలు తీసుకుంటారు. బేహద్ తండ్రి దగ్గర ఉండి బేహద్ సుఖం ప్రాప్తి అవుతుంది. హద్దు తండ్రి దగ్గర ఉండి హద్దు సుఖం దొరుకుతుంది. సత్యుగానే బ్రహ్మకా దిన్ అని చెప్తారు, పగల్ బ్రహ్మ పగల్. కలియుగానే బ్రహ్మ రాత్రి అని చెప్తారు. సో ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే ఉంటారు, శివబాబాకు బిడ్డలు అందరూ. సో బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల్ని రచన చేస్తారు. లేదంటే ఇంతమంది బ్రాహ్మణులు ఎక్కడి నుంచి అడాప్ట్ అవుతారు. శివబాబా బ్రహ్మ ద్వారా అడాప్ట్ చేస్తారు. తండ్రి చెప్తారు, నా కోసరం మీరే ఉన్నారు. బ్రహ్మ మరి బ్రాహ్మణే తండ్రి కోసరం. ఇప్పుడు మీరు కొత్త జన్మం తీసుకున్నారు. శివబాబా తాత దగ్గర ఉండి మనకు ఆస్తి దొరుకుతుంది, విశ్వాని రాజ్యం దొరుకుతుంది. బ్రహ్మ ద్వారా ఇస్తారు. సో బ్రహ్మని సూక్ష్మ అవతారంలో చూపించినారు. అయితే అక్కడ ఎట్లా మిలన్ చేసేది. శివబాబాకు ఒక రథం కావాలన్నా లేదా మురళి చెప్పేదానికోసం. సో బ్రహ్మ రథం ఇక్కడ ఈ భూమిలోనే వస్తారు భగవాన్. గీత అనేది భారతదేశాన్ని నంబర్ 1 శాస్త్రం. బాకీ మిగతా అన్ని శాస్త్రాలు దాని బిడ్డలు. మొదట్లో దేవతలందరూ ఉంటారు, వాళ్ళ వంశం ఇట్లా స్టార్ట్ అవుతుంది. తర్వాత క్షత్రియ వంశం, శూద్ర వైశ్య అవుతుంది. ఏదంతా ధర్మస్థాపన చేస్తారు. వాళ్ళు మొదట్లో సతో ప్రధానంగా ఉండి మళ్ళీ సతో రజో తమోలో వస్తారు. ఏ విధంగా క్రైస్ట్ వచ్చినారు. వాళ్ళు మొదట్లో పవిత్రంగా ఉంటారు. సో ఎప్పటి వరకు వికర్మం కాలేదో అప్పటి వరకు పవిత్రంగా వాళ్ళకు దండన ఎట్లా దొరికింది, మరి దండన దొరికేదానికి లేదు. అయితే దాంట్లో మొదట్లోనే ఉండే ఆత్మ ఆ పనిష్మెంట్ని అనుభవం చేస్తుంది. క్రైస్ట్ ఆత్మ అనుభవం చేయదు, కొత్తగా వచ్చింది కదా. సత్యుగంలో మనందరూ పవిత్ర ఆత్మలుగా ఉంటాయి. అక్కడ మాయాది మాటనే లేదు, దుఃఖమే లేదు. మాయాది లేదు, దుఃఖమే లేదు. మనం వికర్మం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మన మార్గంలో పోయినప్పుడు ద్వాపర యుగాల్లో వికర్మం స్టార్ట్ అవుతుంది. ఇదంతా అర్థం చేసుకునే మాట. వికర్మ జీ సంబంత్ కూడా ఉంటుంది.
మరి వికర్మ సంబంధ్ కూడా ఉంటుంది. కథలేమో చాలా చెప్తారు మనుషులు. మోహజీత్ రాజా కథ చెప్పినారు. మోహజీత్ లక్ష్మీనారాయణ ఆ రాజ్యాన్ని రామరాజ్యం చెప్తాం. ఇప్పుడు రావణ్ రాజ్యంలోనే మోహం ఉంటుంది. కామ్, వికారం, క్రోధ, మోహం అంతా ఉంటుంది. సత్యుగంలో లేదు. రావణ్ణి కాలుస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. బాబా చెప్తారు, అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణ్ రాజ్యం. మనం స్వదర్శన్ చక్రధారి అయినాం. ఇప్పుడు ఇదాన్ని తెలుసుకొని స్వదర్శన్ చక్రధారి మొత్తం సృష్టి చక్రం. తుమ్ సబ్ గాడ్ ఫాదర్లీ చిల్డ్రన్ హో. మనందరం ఈశ్వరీయ బిడ్డలు. डायरेक्ट बाप ने ब्रह्मा द्वारा एडॉप्ट किया है, इसलिए तुमको सिकिलदे बच्चे कहते हैं. భగవాన్ స్వయం బ్రహ్మ ద్వారా మన అందరినీ అడాప్ట్ చేసినారు, దత్తు తీసుకున్నారు. అందుకే బాబా చెప్తారు, మీరు నాకు సికిలదే బచ్చే. చాలా రోజులు తప్పిపోయి వాపస్ వచ్చిన బిడ్డలు మనం శివబాబా కోసం. అచ్చా మీఠే మీఠే సికిలదే బచ్చోं ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा के लिए मुख्य सार. धारणा कोसर मुख्य सार. आत्मा रूपी दीपक को सदा जागृत रखने के लिए याद का घृत डालते रहना है. याद से आत्मा को सतो प्रधान बनाना. ఆత్మ రూపీ దీపక్ అది సదా జాగ్రత్త వెలుతూ ఉండాలంటే తలంపున ఘృత వేస్తూనే ఉండాలి. దానికి ఆయిల్ వేస్తూ ఉండాలి. తలంపు ద్వారానే ఆత్మ సతో ప్రధాన అయిపోతుంది. మరి రెండో పాయింట్, సదా జ్ఞాన్ సోజరే మే रहना है. बेहद का नाटक को बुद्धि में रख స్వదర్శన్ చక్రధారి బన్నా హై. అంటే ఎప్పుడూ జ్ఞానాన్ని వెలుతుల్లోనే ఉండాలి. ఈ బేహద్ డ్రామా నాటకం దీని బుద్ధిలో పెట్టుకొని స్వదర్శన్ చక్రధారి కావాలి. वरदान. व्यर्थ संकल्पों के तेज बहाव को सेकंड में स्टॉप कर निर्विकल्प स्थिति बनाने वाले శ్రేష్ఠ భాగ్యవాన్ భావ. అంటే వ్యర్థ సంకల్పాలు ఫోర్స్గా వస్తూ ఉంటుంది. దాని సెకండ్లో స్టాప్ చేసేవాళ్ళు, నిర్వికల్ప స్థితిని చేసుకునేవాళ్ళు శ్రేష్ఠ భాగ్యవాన్ భావ. ఎంత వ్యర్థ సంకల్పం ఫోర్స్గా వచ్చినా దాన్ని సెకండ్లో స్టాప్ చేసేయాలి. నిర్వికల్ప స్థితిని చేసుకోవాలి. వాళ్ళే శ్రేష్ఠ భాగ్యవాన్ అవుతారు. यदि कोई भी गलती हो तो गलती होने के बाद क्यों, क्या, कैसे, ऐसे नहीं, वैसे ये सोच में समय नहीं गवाओ. బాబా చెప్తారు, వ్యర్థ సంకల్పాన్ని స్టాప్ చేశాను. ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తాం. తప్పు చేసిన తర్వాత ఆ తప్పు ఆధారంలో మన మనసులో వస్తూ ఉంటుంది. ఎందుకు, ఏమి, ఇట్లా ఉండకూడదు, అట్లా ఉండకూడదు, ఇదంతా వస్తూ ఉంటుంది. ఇట్లా అంతా ఆలోచన చేసుకుని సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. ఎంత समय जितना समय सोचने का स्वरूप बनता है, जितना समय सोचने का स्वरूप बनते हो उतना दाग के ऊपर दाग लगाते. पेपर का टाइम कम होता है, लेकिन व्यर्थ सोचने का ये संस्कार पेपर के टाइम को बढ़ा देता है. इसलिए व्यर्थ संकल्प के तेज बहाव को परिवर्तन कर व्यर्थ संकल्प स्वरूप बनते हो. जितना स्वरूप बनते जाएंगे उतना दाग के ऊपर दाग लगते. पेपर का टाइम कम होता है, लेकिन
व्यर्थ सोचने का संस्कार पेपर के टाइम को बढ़ा देता है। इसलिए व्यर्थ संकल्पों के तेज बहाव को परिवर्तन शक्ति द्वारा सेकंड में स्टॉप कर दो तो निर्विकल्प स्थिति बन जाएंगे। जब ये संस्कार इमर्ज हो तभी कहेंगे भाग्यवान आत्मा। బాగా చెప్తారు. ఎంత వ్యర్థ ఆలోచనల సమయాన్ని వేస్ట్ చేస్తారు. ఆ వ్యర్థ ఆలోచనలే స్వరూపంలో ఉంటారు. అంత ఆ మరకలు ఏమవుతుంది, తప్పు పైన తప్పు జరుగుతూ ఉంటుంది, మరకలు పైన మరకలు. సో పేపర్ది టైం కొంచెం టైమే వాస్తవంగా. అయితే ఏదో తప్పు జరిగిపోయింది, ఒక సెకండ్లో వదిలేయాలి. దాని గురించి ఆలోచన చేసే సంస్కారం ఆ పేపర్ని అంటే ఎగ్జామినేషన్ పొడిగ్గా అయిపోతుంది, పెద్దగా అయిపోతుంది. అందువల్ల బాబా చెప్తారు, వ్యర్థ సంకల్పాన్ని ఫోర్స్ ఎప్పుడు వస్తుందో అప్పుడు పరివర్తన శక్తి ద్వారా సెకండ్లో దాని ఫుల్ స్టాప్ పెట్టేయండి. నిర్వికల్ప స్థితి అయిపోతుంది. ఎప్పుడు ఈ సంస్కారం ఇమర్జ్ అవుతుందో అప్పుడే భాగ్యవాన్ ఆత్మ అని చెప్తారు. అంటే ఎప్పుడు వ్యర్థ సంకల్పాలు వస్తుందో సెకండ్లో బుద్ధిని పరంధాంలో తీసుకుపోండి, లే డ్రామాని అనుకునేసేయండి. డ్రామాలో ఇట్లా ఉండింది, అయిపోయింది, నెక్స్ట్ మనం చేయకూడదు అట్లా అని సంకల్పం చేసి వ్యర్థ సంకల్పాన్ని ఫుల్ స్టాప్ పెట్టేయండి. అప్పుడే నిర్వికల్ప స్థితి వస్తుంది. మళ్ళా స్లోగన్, खुशी के खजाने से संपन्न बनो तो दूसरे सब खजाने स्वतः आ जाएं. ఖుషీన ఖజానాతో సంపన్న అయిపోతూ ఉంటే ఆటోమేటిక్లీ వేరే ఖజానాలు వస్తూ ఉంటుంది. అది స్వతహానే వచ్చేస్తుంది వేరే ఖజానాలు, ఖుషీ ఖజానాలు మన దగ్గర ఉంటే. అర్థమైందా? ఓం శాంతి. तेरे गुण गाऊं मैं बाबा, पल पल तेरे गुण
तूने भाग्य की रेखा बदलाई, जन्मों की तूने प्यास बुझाई। तूने भाग्य की रेखा बदलाई, जन्मों की तूने प्यास बुझाई। तेरी छतर छाया में आके, तेरी छतर छाया में आके मन ने शीतलता पाई। हर पल तेरे गुण गाऊं मैं बाबा, पल पल तेरे गुण गाऊं मैं। तेरे प्यार की किरणें आए, मेरा मन तुझ में